మన ప్రియతమ నాయకులు ప్రభుత్వాన్ని గౌరవనీయులు పెద్దలు కాలువ శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. బ్యాంక్ మేనేజర్ కనేకల్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీధరగట్ట నరసింహమూర్తి గారు, పంచాయత్ సెక్రటరీ గారు శివಣ್ణ, విలేజ్ సర్వేయర్ ఎన్సామ్ గారు, ఉద్యాన సొసైటీ సిఇఓ హనుమంతు మరియు శ్రీధరగట్ట సొసైటీ సిఇఓ నాగరావు గారు, అలాగే మన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు సకాలంలో, అంటే అక్కడ పంట కోత స్టార్ట్ అయిన వెంటనే మనం ఇక్కడ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసాం. అంటే ఇటువంటి కార్యక్రమం ఇంతకు ముందు చేశారు, ఇంతకు ముందు గవర్నమెంట్, కానీ ఇంత కరెక్ట్ టైంలో చేయలే. మనం సకాలంలో చేసాం. సకాలంలో చేసి మరి అదే రైతుకు 48 గంటల్లో రొక్కం వేస్తామని చెప్తే ఇక్కడ లారీ వదిలిన తర్వాత 4 గంటలకే మనకి అకౌంట్ లోకి డబ్బులు పడ్డాయి. అంటే ఇంత కరెక్ట్ గా చేసిన గవర్నమెంట్ మంది కాబట్టి మన ఎన్డీఏ గవర్నమెంట్ ని మనం అభినందించుకోవాలా, మన నాయకుల్ని, మన కాలువ శ్రీనివాసరావు గారిని అభినందించుకోవాల్సింది కాబట్టి ఈ రోజు ఈ సభ పెట్టుకున్నాం. అట్లాగే జిల్లాలోనే దాదాపు 13,912 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరిస్తే మన మండలంలోనే 8,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి చూపించాం. అది శ్రీధరగట్ట సొసైటీ ద్వారా ఎక్కువ జరిగింది. అలాగే ఉద్యమాలు కనేకలు కూడా జరిగాయి. మరి ఇక్కడ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటప్ప అంటే బొమ్మనాడు మండలంలో ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరిగింది. అది కూడా శ్రీధరగట్ట గ్రామంలో జరిగింది ఈ సొసైటీ ద్వారా, కాబట్టి ఇక్కడ మనం పెట్టుకున్నాం. మరి అలాగే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి మన నాయకుడిని మనం గెలిపించుకున్నాం. మరి రైతుల కోసం ఎవరైనా కష్టపడే నాయకుడు ఉన్నారప్ప అంటే మనకు తెలిసి మన కాలువ శ్రీనివాసరావు గారే. దీనికి నిదర్శనం మనం 2014 నుంచి 19 వరకు మన గవర్నమెంట్ లో మనం ఏం చేసుకున్నాం ఒకసారి గుర్తు చేసుకుంటే, మన హంద్రీ నీవా జలాల్ని మనం బీటీపీ భైరవన్ తిప్పకు తీసుకొచ్చిన ఘనత మన సార్ గారిదే, మన కాలువ శ్రీనివాసులు గారిదే. అట్లాగే ఎన్ఏబిఆర్ అంటే ఎవరికి స్పృశించని ఆలోచనలు ఒక మేధావి అయినటువంటి మన కాలువ శ్రీనివాసులకి స్పృశించడం, ఆయన మన నియోజకవర్గానికి రావడం, మనం గెలిపించుకోవడం, మన గవర్నమెంట్ రావడం, ఇవన్నీ కూడా మనకి కలిసి వచ్చిన కాలాలు. కాబట్టి అదే 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ఏబిఆర్ ఒకటి, అంటే ఉంటకల్లు రిజర్వాయర్ కి ప్రతిపాదనలు పెట్టి, అంటే ఎవరికి రాలే. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు, మనకు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎవరికి రాని ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయనకు వచ్చిన తర్వాత దాన్ని కార్యరూపాన్ని దాల్చేదానికి 4,57,00,000తో డిపిఆర్ సర్వే ప్రిపేర్ చేయించి 960 కోట్లతో 4-5 టీఎంసీలు మనం ఇక్కడ స్టాక్ పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు మన రైతుల్ని మనం ఆదుకుంటాం. మన జిల్లాకి సాగునీటిని, తాగునీటిని అందించేదానికి వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఆయన ఈరోజు మన ఎన్ఏబిఆర్ కు మన సార్ నేమకాలకు వచ్చినప్పుడు, మన చంద్రబాబు సార్ నేమకాలకు వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారానే చెప్పించారు. అంటే ఎంత సాన్నిహిత్యంగా ఉంటే మన సారు, మన ముఖ్యమంత్రి గారితో ఎంత సాన్నిహిత్యంగా ఉంటే ఇలాంటి గొప్ప గొప్ప పనులు, అంటే చరిత్రలో నిలబడిపోయే పనులను ఆయన చేస్తున్నారు. అందుకే ఆయన ఎల్లప్పుడూ మాకు రాయదుర్గం నియోజకవర్గంలోనే ఉండాలి, మా రైతులకు, నాయకులకు మరియు మహిళలకు అందరికీ అభివృద్ధి చేసి చూపించి ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్ద పదవులు అనుభవించి మనల్ని కూడా కాపాడుతాడనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఆయన ఆరాధిస్తున్నాం. ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అట్లాగే ఈరోజు శ్రీధరగట్ట విలేజ్ ఉంది. శ్రీధరగట్ట విలేజ్ లోని ఎంఐ ట్యాంక్ కు ఒక సపరేట్ తూమును కూడా ఆయన చంద్రబాబు సార్తో మాట్లాడించి వదిలించిన ఘనత ఎవరిదైనా ఉందంటే మన నాయకుడే. అంటే ఎవరికి రాని ఆలోచనలు ఆయనకు వస్తా ఉన్నాయి. ఇలాంటి నాయకుడిని మనం ఎంత పొగిడినా తక్కువే.
కానీ ఆయనతో పనులు కూడా చేయించుకుందాం. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి రైతులైతేనేమి, మహిళా రైతులైతేనేమి, మన పార్టీ నాయకులైతేనేమి, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఈ గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించినటువంటి వారందరూ కూడా ఇక్కడ సార్ మాట్లాడేంత వరకు ఉండి మొత్తం ఆయన ద్వారా ఏమేమి పనులు చేయించుకోవాలో అవి అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మన శ్రీధరఘట్ట గ్రామానికి సకాలంలో మద్దతు ధర, ధాన్యం సేకరణ, రైతులకు మేలు చేసే ఎన్డీఏ ప్రభుత్వం సభకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, రాయదుర్గం శాసనసభ్యులు గౌరవ కాలువ శ్రీనివాసన్న గారికి మన శ్రీధరఘట్ట గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రైతుల కోసం, రైతు శ్రేయస్సు కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మార్కెట్లో వరి కొనుగోలు ధరలు తక్కువ ఉన్నటువంటి కారణంగా మరి మన రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసన్న గారి ఆదేశానుసారం మేముందా బయట మార్కెట్లో వరి రేట్లు లేవన్నా మరి రైతులకి ఈసారి ఇబ్బంది అవుతా ఉంది. మరి చంద్రబాబు సార్ గారి దగ్గర మాట్లాడి మన రాయదుర్గం నియోజకవర్గంలో 3 సొసైటీలు ఉన్నాయి. వాటి కనేకల్, శ్రీధరఘట్ట, ఉద్యాహాలు. ఈ యొక్క సొసైటీల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ రేట్ ని ప్రకటించి రైతులకి మేలు చేయాలన్నా, లేదంటే రైతులంతా నష్టపోతారని మా బొమ్మనాల మండలం నాయకులైతేనేమి, కన్నేకల్లో అయితేనేమి, రాజధానిలో అయితేనేమి మన కాలువ శ్రీనివాసం సార్ దృష్టికి తీసుకోకపోతే తక్షణం నారా చంద్రబాబు సార్ గారి దగ్గర మాట్లాడి మరి చూడండి, మన గ్రామంలో రైతులు చాలా మంది ఇక్కడే ఉన్నారు, వరి అమ్ముకున్నారు. లారీ ఇక్కడ ఉన్నా కూడా ఆ యొక్క రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడినాయంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దాదాపు మన శ్రీధరఘట్ట సొసైటీ ద్వారా 160 పళ్ళు లోన్లు లారీ వరి కొనుగోలు కేంద్రం చేశారు. మరి ఇట్లా ఎప్పుడైనా ఈ నాయకులైనా చేసిండ్రా? రాజకీయం చేయరా? ఈ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా రైతులంతా ఒక్కటే. రైతులు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇక్కడే మన సీఓ గారు నాగరాజు గారు ఉన్నాడు. నా దగ్గర ఆయన మాట్లాడితే ఆ పార్టీ ఈ పార్టీ మన దగ్గర వద్దు, రైతులంతా ఉంటే పార్టీ, ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి అవకాశం కల్పించండి మన నాగరాజు గారికి చెప్పిన. మా దృష్టిలో రాజకీయాలు కాదు, రైతులకు మేలు చేయాలా. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతులంటే ప్రాణం, రైతులకు ఎంత త్యాగమైనా చెందడానికి నేను సిద్ధం. కాలువ గారి దగ్గర రైతుల కోసం ఏ పనైనా చేపించే దమ్ము, ధైర్యం నాకుంది. నా పైన నమ్మకం పెట్టుకుని మరి ఈ రోజు మన శ్రీధరఘట్ట గ్రామంలో తెలుగుదేశం పార్టీ పైన అభిమానం చూపినటువంటి శ్రీధరఘట్ట గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మీకు న్యాయం చేస్తా, మీరు ఏమాత్రం ఇబ్బంది పడద్దు. ఒకసారి ఆలోచించండి, 5 సంవత్సరాలైనా ఎక్కడ ఒక ఇల్లు కూడా వైఎస్ఆర్ త్వరలోనే ఇల్లు కట్టించుకున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం వాళ్ళైతే ఒకే చోట ఎక్కడైతే నీళ్లు ఉండే చోట, వంగు ఉండే చోట, వాగు ఉండే చోట ఇచ్చినారు. అట్లా కాకుండా మన రైతులు బాగుండాలా, మన ఆడబిడ్డలు బాగుండాలా, మీకు ఎక్కడ నచ్చితే మీకు స్వేచ్ఛగా ఇల్లు కట్టించుకునేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు కంకణబద్ధులై ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అట్లాగే మన నాయకులు కాలువ శ్రీనివాసన్న గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకు మనందరూ అండగా ఉండి వెన్నుదన్ను నడుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఉందకల్ల గ్రామానికి
శ్రీధరగట్ట చెరువుకి ఒక తూము ఇప్పించాలని కాలువ శ్రీనివాసన్న గారు చెప్పిన వెంటనే నారా చంద్రబాబు సారు శ్రీధరగట్ట గ్రామానికి తూము ఇప్పించండి అని సార్కి చెప్పినారు. మీరందరూ టీవీలో కూడా చూసింటారు. మరి సార్కి చెప్తాం. మరి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.